నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ మురళీకృష్ణ కొండ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ హెడేక్ స్పెషలిస్ట్ అట్ మురళీకృష్ణ హెడేక్ అండ్ న్యూరోకేర్, కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 1. ఈ రోజు మనము పార్కిన్సన్స్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. అసలు పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటి? చాలా మందికి పార్కిన్సన్స్ డిసీజ్ గురించిన అపోహలు ఉన్నాయి. అదేంటో అంటే వస్తే ఇంకా చచ్చిపోవడమే అన్నట్టుగా. అలా కాదండి. ఉన్న న్యూరో డిజనరేటివ్ డిసీజెస్ లో మంచి జబ్బు, ట్రీట్ చేయగలిగే జబ్బు పార్కిన్సన్స్ డిసీజ్. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది మన కామన్ గా తెలుగులో వణుకుడు వ్యాధి అంటారు. అంటే వణకడం వల్ల వస్తుంది అని. చాలా మందికి వణుకు అనేది రెస్ట్ ట్రెమర్స్ రూపంలో ఉంటుంది. రెస్ట్ ట్రెమర్స్ అంటే మనం ఖాళీగా కూర్చున్నప్పుడు చెయ్యి ఈ విధంగా దానికదే వణకడం, ఈ విధంగా ఖాళీగా దానికదే వణకడం, లేకపోతే ఈ విధంగా వణకడం. ఈ విధంగా ఒకవైపు శరీరంలో స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా కుడివైపు, ఎడమవైపు, ఒకవైపు స్టార్ట్ అవుతుంది. వీటితో పాటు పనులన్నీ స్లో అవ్వడం. పొద్దున లేచి బ్రష్ చేసుకునేప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చేసే పనులన్నీ కూడా నిమ్మలం అయిపోతాయి, స్లో అయిపోతాయి. దీన్ని బ్రాడీకైనీసియా అంటారు. ఈ రెస్ట్ ట్రెమర్స్ బ్రాడీకైనీసియా. అలాగే రిజిడిటీ అంటే ఈ బాడీలో ఉండేటువంటి మూమెంట్స్ అన్ని కూడా స్టిఫ్ అయిపోతాయి, కదలడం కష్టంగా ఉంటుంది, టైట్ అయిపోతాయి. ఇలాగా వస్తుంది మూమెంట్. ఇంత 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 ఎఫర్ట్ పెట్టాల్సిన మూమెంట్ జరుగుతుంది. అదేవిధంగా పోస్చురల్ ఇన్స్టెబిలిటీ అంటే బ్యాలెన్స్ సరిగా లేకపోవడం, నడుస్తున్నప్పుడు ఇలా 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 ఇలాగా నడవడం, పడిపోతున్నారేమో అన్నట్టుగా నడవడం జరుగుతుంది. కాబట్టి ఈ పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలను మనం ముందుగా గుర్తించినట్లయితే ఇది ఉన్న పార్కిన్సన్స్ జబ్బులలో ఈ ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్ కి మంచి ట్రీట్మెంట్ అవైలబుల్. అర్లీగా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే పేషెంట్ బాగా రెస్పాండ్ అవుతారు. అసలు ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే మన బ్రెయిన్ లో ఉండేటువంటి కెమికల్స్, ఎస్పెషల్లీ డోపమైన్ అనేటువంటి ఒక కెమికల్ ని ఉత్పత్తి చేసేటువంటి నరాల కణాలు క్షీణించిపోవడం వల్ల వస్తుంది. కాబట్టి మనం డోపమైన్ ని బయట నుంచి టాబ్లెట్స్ రూపంలో ఇస్తాం. సో నెక్స్ట్ మిగిలిన విషయాలు మళ్ళీ వీడియోస్ లో చూద్దాం.